सुना सर इसके बारे में। इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया। హాయ్ మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో ఇందాకే మన అఖండ 2 చూసేసచ్చు అనమాట. సో మన గురించి మనకు తెలిసిందేగా, అఖండ అంటే అసలు అసలు బాలయ్య గారి సినిమా అంటే ఏమనుకుంటా, లాజిక్స్ ఎతకం, ఫిజిక్స్ చూడడం, మంచి హై ఇచ్చే స్టఫ్ ఉంటే చాలు అండ్ బై స్టఫ్ ఉంటే చాలు, ఇంకా మనకి చాలా అది ఇంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం కదా. సో నేను కూడా అలానే అనుకొని వెళ్ళాను, బ్రెయిన్ కూడా పక్కన పెట్టేసి చూద్దాం అనుకొని ఫిక్స్ అయ్యాను. సో మాక్సిమం అలానే అనుకుంటారు చాలా మంది కూడా. సో వెళ్తే దాన్ని వాళ్ళు చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారండి. అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారు కలిస్తే ఒక మంచి హిట్ కాంబినేషన్ అనమాట. లెజెండ్ కానీ, అఖండ కానీ, సింహ కానీ, సో ఇవన్నీ హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ కాబట్టి ఈసారి కూడా కొంచెం ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో అని చూశాను. ఈసారి అసలు మ్యాజిక్ ఏం లేదండి. అసలు చెప్తున్నా కదా, ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది అక్కడ. ఏవేవో వైర్లు గెలికేసాడు బోయపాటి గారు. అసలు చాలా చెప్తున్నా, నాకైతే ఇంట్రో, బాలకృష్ణ గారి ఇంట్రో, టైటిల్ కార్డ్ అండ్ మళ్ళీ ఇంటర్వెల్ నచ్చింది. ఇంకా మిగతాదంతా నాకు అసలు ఏమనిపించలేదు. అసలు ఏమంటారంటే నీరసం వచ్చేసింది. అసలు ఆ థాట్లు ఏంటి, అసలు ఇంటర్వెల్ అయితే ఎవర్రా అవెంజర్స్ అన్నట్టు అనిపించింది. అట్లా క్రియేట్ చేశారు. అదేంటో అంటే ఫ్లాష్ మ్యాన్ ఉంటాడు, హల్క్ ఉంటాడు అండ్ మళ్ళీ బాడీ డబుల్స్ ఉంటాడు. లాస్ట్ క్లైమాక్స్ అయితే 5 బాలేలు వస్తారండి. 5 బాలేలు వచ్చి హీలెన్స్ చంపుతాడు. అది కూడా ఎలక్ట్రిక్ షాక్ తీసి అక్కడ కూడా ఎలివేషన్ ఒకటి వస్తుంది. కానీ సో మిగతాదంతా నాకైతే అట్లా అనిపించింది అండి. ఇంట్రో అండ్ ఇంటర్వెల్ నాకు బాగా నచ్చింది. ఇంకా మిగతాదంతా నార్మల్ ఉంటుంది. అండ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్టులు అండి, అబ్బాబ్బా ఎంత ఓవర్ యాక్షన్ చేశారంటే అనకూడదు, కానీ ఇంకా కనపడుతుంది అలా. జూనియర్ ఆర్టిస్ట్ కూడా అసలు ఎవ్వరు సరిగ్గా చేయలేదు. అన్ని ఓవర్ యాక్షన్, లేదంటే అసలు మంచి ఎక్స్ప్రెషన్ పలకకుండా చేశారు. అసలు బోయపాటి గారి స్క్రీన్ ప్లేనే కాదండి ఇది. నాకైతే బోయపాటి గారి స్క్రీన్ ప్లే తెలిసిపోతుంది కదా ఎవరికన్నా. అసలు ఆయన తీసిన సినిమా ఎలాంటి సినిమాలు తీశారు. సో ఈ సినిమా చూస్తే బోయపాటి గారి స్క్రీన్ ప్లే కనిపించదు. ఎందుకంటే ఏదో వేరేలా ఉంటుంది స్క్రీన్ ప్లే, ఆయనది కాదన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని సీన్స్ అయితే యూట్యూబ్లో ట్రోల్స్కి వాడుకుంటారు కదండి, అలాంటి స్టఫ్ ఉంది. మరి ఏం చేస్తా, అట్లా వచ్చేసినాయి. మరి యూట్యూబ్లో ట్రోల్ చేసుకోవడానికి ఉంటాయి కొన్ని స్టఫ్, అట్లా ఉన్నాయి. అండ్ డైలాగ్స్ ఒకటి బాగున్నాయండి. అంటే సనాతన ధర్మం గురించి అండ్ దేవుడి గురించి కొంచెం బాగా చెప్పారు సెకండ్ హాఫ్లో. ఐ అగ్రి, అవి బాగానే అనిపించాయి. బాలయ్య గారు బాగా చెప్పారు అండ్ బాగానే చెప్పారు, అది మంచి వేలోనే చెప్పారు. సో సనాతన ధర్మం గురించి అండ్ దేవుడి గురించి బాగా చెప్పారు. అదొకటి మై ప్లస్ పాయింటే. ఇంకా మిగతాదంతా చూస్తే అసలు మెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ అండి. అసలు లిమిట్లెస్, ఇంకా లేదు. లాజిక్స్ మనం ఎట్లనో చూడవు తెలుసు, ఓకే, కానీ మరీ ఎంత గ్రాంటెడ్ గానా లాజిక్స్ అస్సలు ఉండవు. అసలు లాజిక్స్ వదిలేసాను ఫస్ట్. అసలు ఆ ఫైట్ కొరియోగ్రఫీ చూస్తున్నాం కదా అని చెప్పి ఇంకా సూపర్ హీరో ఫిలిమ్స్ ని కూడా దాడేశారు ఆ ఫైట్. అసలు చాలా కొన్ని చోట్ల నవ్వొచ్చింది నాకైతే కొన్ని సీన్స్ కి, ఆ ఫైట్ సీన్స్ కి. అండ్ మూవీలో విఎఫ్ఎక్స్ కూడా అస్సలు టూ వరస్ట్ అండి. ఐ మీన్ చాలా వీక్ ఉంది విఎఫ్ఎక్స్ వర్క్ అయితే. ఇంకా ఏదో ఆ స్కేల్ చూసి అంతా చూసి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. విఎఫ్ఎక్స్ అస్సలు చాలా వీక్ ఉంది, చాలా లో క్వాలిటీ. అండ్ మధ్యలో కొన్ని ఏఏ షార్ట్స్ కూడా వాడారు. కొన్ని ఏఏ షార్ట్స్ అన్న కొంచెం క్వాలిటీలో పెట్టాలంటే అవి కూడా లేవు. అవి 480p వర్జన్లో ఉంటాయి ఏఏ షార్ట్స్, బ్లర్రీగా. అండ్ చెప్తున్నా కదా, కొంచెం మేకింగ్ అండ్ టేకింగ్ లో కొంచెం లో క్వాలిటీ అండి. బోయపాటి గారి నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బోయపాటి గారి సినిమాలో క్వాలిటీ ఉంటుంది బాగా. ఏ ఫిల్మ్ చూసుకున్నా కొంచెం క్వాలిటీగా తీస్తారు ఏదైనా కొంచెం, కానీ దీంట్లో అది మిస్ అయింది. విఎఫ్ఎక్స్ వీక్గా ఉంది, ఏ షార్ట్స్ బాగాలేవు. అండ్ మేకింగ్ అండ్ టేకింగ్ కొంచెం ఆయన స్టాండర్డ్స్ అయితే కాదు. ఇది బోయపాటి గారికి ఉన్న స్టాండర్డ్స్ అయితే కాదు. మన బజరంగి భాయిజాన్లో చేసిన పాప జనని క్యారెక్టర్లో ఆవిడ డబ్బింగ్ ఎవరు చెప్పారు కానీ అబ్బాబ్బా ఎవరు చూస్ చేసుకున్నారండి. అస్సలు సెట్, ఆవిడకి ఇంకా ఆ డబ్బింగ్కి సింకే ఉండదు. అండ్ డైలాగ్స్ కూడా మ్యాచ్ అవ్వవు. అండ్ వాయిస్ అస్సలు సెట్ కాలేదు ఆయనకి, వాళ్ళకైతే అదే జనని క్యారెక్టర్ చేసిన వాళ్ళకి. సో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే బాలకృష్ణ గారు కొంచెం యాక్టింగ్ బాగానే చేశారు. అంటే ఆయన వరకు ఆయన ఓకే చేశారు, కానీ డైరెక్షన్ అయితే నాకు బోయపాటి గారి అస్సలు డిసప్పాయింటెడ్ అండి. నేను బోయపాటి గారి ఫిలిమ్స్కి చాలా ఫ్యాన్. అంటే మరీ ఈ లాజిక్స్ కూడా చూడం, ఎంజాయ్ చేస్తే చాలు అన్నట్టు ఉంటాం, కానీ దీంట్లో ఎంజాయ్ చేయడానికి కూడా లేదు. మరీ అలా చేశారు. ఏంటో అసలు ఓవర్గా వాడేశారండి అన్నిట్లోనూ, ఏ టు జెడ్. దేంట్లో అయినా స్క్రీన్ పై నాకు అసలు నచ్చలేదు. అండ్ ఫైట్స్ అస్సలు బాగాలేదు. అండ్ డైలాగ్స్ ఒకటే ప్లస్ అనుకోవచ్చు, కానీ మనం ఇంకా మిగతాదంతా అంతే ఉంటుందండి. అసలు సినిమాలో 10 minutes ఫైట్ చేస్తాడు బాలకృష్ణ గారు, 10 minutes ఫైట్ చేస్తారు, 10 minutes ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో అలా ఉంటుంది. అంటే అలా అంటే ఇది కూడా పెద్ద బాలే ఉంటాడండి. మళ్ళీ చిన్న బాలేకి అసలు స్కోపే లేదు. ఆయన పాపం ఏడుస్తూనే ఉంటాడు సినిమా మొత్తం. అంటే కొంచెం ఆ క్లిప్స్ అలానే ఉంటాయి, కానీ ఆయనకు పెద్ద స్కోప్ ఏమి ఉండదు ఫస్ట్ ఒక ఇంట్రో తప్ప.
ఐ మీన్ ఇంట్రడక్షన్ ఉంటుంది ఆయనకి ఒకటి ఫైట్, అదొకటి తప్ప మిగతా ఏమి ఉండదు ఆయనకి. ఇక మిగతాదంతా పెద్ద బాలకృష్ణదే. అండ్ క్యాస్టింగ్ వరస్ట్ క్యాస్టింగ్ అండి, అది క్యాస్టింగ్ ఈసారి సరిగ్గా చూస్ చేసుకోలేదు బోయపాటి గారు. అసలు ఇవన్నీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. బోయపాటి ఇంకా బాలకృష్ణ గారు కాంబో అంటే ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈసారి ఏదో జరిగిపోయింది, ఏదో వైర్ లాగేసినట్టున్నారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో హనుమంతుడిది ఫైట్ ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది రిఫరెన్స్తో, అది చాలా బాగుంది. ఆ ఫైట్ ఒకటి చాలా బాగా అనిపించింది, కొంచెం ఎలివేషన్ కానీ మ్యూజిక్. అండ్ మ్యూజిక్ పరంగా వస్తే అసలు తమనన్య కొన్ని చోట్ల బీభత్సంగా కొట్టాడు, కొన్ని చోట్ల అసలు అక్కర్లేకపోయినా చాలా లౌడ్ అయిపోయింది మ్యూజిక్, అంటే చాలా లౌడ్ అయిపోయిందండి. అంటే అసలు చాలా కొంచెం తలకాయ నొప్పి వచ్చేస్తుంది అలా కొట్టేశాడు కొన్ని చోట్ల. సో అదండి నాకైతే అట్లా అనిపించింది. కానీ కొన్ని చోట్ల బాగా కొట్టాడండి, అంటే ఇంట్రొడక్షన్లో కానీ ఇంటర్వెల్ దగ్గర అండ్ క్లైమాక్స్లో ఇచ్చి పడేశారు తాండవం మ్యూజిక్, అది బాగుంది. తమన్ గారు అసలు ఓజీ నుంచి ఇంకా ఆయన వేరే లెవెల్లో ఉన్నారు, ఒక చోట ఉన్నారు. సో అదనమాట. సో కొంచెం మ్యూజిక్ కొన్ని చోట్ల కొట్టాల్సిన చోట కొట్టకుండా, కొట్టలేని అక్కలేని చోట బాగా కొట్టారు. సో మిగతా మొత్తం మూవీ మొత్తంగా చూసుకుంటే చాలా బాగా కొట్టారు, కానీ నాకైతే అట్లా అనిపించింది. అండ్ ఇంకా చెప్పాలంటే చెప్తున్నా కదండి, మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, అండ్ లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఇంకా తక్కువ చూడండి, ఇంకా చిన్నపిల్లలు చూసినట్టు చూడండి, ఇంకా అప్పుడు నచ్చుతాచేమో మీకు, అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారేమో. ఇంకా అట్లా చూస్తే కానీ మనకు అనిపించదు, ఎందుకంటే మిగతా అంతా చాలా ఎక్కడో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని నాకు అనిపించింది ఆ ఫైట్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చూస్తే. సో అదండి, ఇట్స్ చూడబుల్ మూవీ అంటే ఓకే చూడండి, ఫ్యామిలీస్ చూస్తాయి, ఇంకా పిల్లలు కూడా చూడొచ్చు. అండ్ ఇంకా నాకు లాజిక్స్ ఇంకా మిస్టేక్స్ ఇవన్నీ ఎతకడానికి బోల్డ్ ఉంటాయి చూస్తే సినిమాలో, కానీ ఇంకా అవి ఎత్తకుండా చూస్తే ఎంజాయ్ చేయొచ్చేమో. సో నాకైతే యావరేజ్ అనిపించింది, అంటే యావరేజ్ కూడా కాదు, ఇంకా బిలో యావరేజ్ టు యావరేజ్ మధ్యలో చెప్తానండి అంతే ఇక. సో నాకైతే పెద్దగా అంత నచ్చలేదు. సో అదనమాట. సో మీరు చూడండి, మీకు నచ్చచ్చేమో, అని చెప్పలేం కదా, ఎందుకంటే బోయపాటి గారికి అండ్ బాలకృష్ణ గారికి కాంబినేషన్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో మీరు చూసి తెలుసుకోండి, మీకు నచ్చచ్చేమో. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకోండి, అండ్ లాజిక్స్, ఫిజిక్స్ అండ్ బ్రెయిన్ ఈ మూడు పక్కన పెట్టే దాని గురించి ఆలోచించకండి. సో అదనమాట. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పింది చేయి.